అందరికీ నమస్కారం. గౌరవనీయులైన పెద్దలు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, ప్లీజ్ మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ భవన్లో అద్భుతంగా మనందరికీ మన నాయకుడు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన పెద్దలు, మాన్యులు, మాజీ మంత్రివర్యులు, సనత్ నగర్ శాసనసభ్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ శాసనసభాపక్ష ఉపనాయకులు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు శ్రీ హరీష్ రావు గారికి, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులకి, గౌరవ సహచర శాసన మండలి సభ్యులు, గౌరవ మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మరి ఈరోజు వేలాదిగా తెలంగాణ భవన్లో మన నాయకుడు, మన పార్టీ అధ్యక్షులు, పెద్దలు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ప్రార్థనలతో పెద్దలు కేసీఆర్ గారు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో తెలంగాణను నడిపిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు 2001 సంవత్సరంలో గులాబీ జెండా ఎగిరేసిన నాడు పరిస్థితి ఏందో ఒక్కసారి మననం చేసుకుంటే మనందరికీ కూడా ఆనాడు ఆయనకున్న ప్రతీప శక్తులు, ప్రతికూల శక్తులు, ఆయనను ఆ రోజు ఆపడానికి, తెలంగాణ రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కసారి తలుచుకుంటే ఏ సందర్భంలో ఎలాంటి సాహసం మన నాయకుడు చేసిండో మనకు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు 2001లో కేంద్రంలో ఎన్డీఏ, దానికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, అట్లే ఇంకోవైపు 100 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, మరొక వైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్, 3 బలమైన రాజకీయ శక్తులను ఢీకొనాలంటే చాలా సాహసం కావాలి. ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు, దుస్సాహసం. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం. ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం, ఇది మాత్రమే కేసీఆర్ గారిని మొండి ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపించినాయి. ఇక సరే, తర్వాత జరిగింది చరిత్ర. పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం మీకు తెలుసు, కేసీఆర్ గారి త్యాగం మీకు తెలుసు, కేసీఆర్ గారి పోరాటం తెలుసు, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న తీరు కూడా మీకు తెలుసు. తదనంతరం 10 ఏళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని, ఆనాడు మాకు ఒకసారి ఒక సందర్భంలో అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, ఢిల్లీలో జనరల్గా నాయకులు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు, లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, కానీ మీరు అదృష్టవంతులయ్యా, బెస్ట్ అడ్మినిస్ట్రేటరు కేసీఆరే, బెస్ట్ అజిటేటరు కూడా కేసీఆరే, అది మీ అదృష్టం అని వారు చెప్పారు. అట్లా 10 ఏళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్, దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్. కానీ ఈ మధ్యన మరి మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుడిని తూలనాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది. సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలియదు, నీతి తెలియదు, గుర్తుపెట్టుకో. లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు, జైళ్లకు పోయినోళ్లకు, తుపాకులకు ఎదురుబడి నిలబడ్డోళ్లకు జాతి అంటే, జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుసు. ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్ళిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుంది? రక్తంలో పౌరుషం ఉంటే, డిఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తుంది. కానీ జై తెలంగాణ నినాదం ఇయ్యడానికే భయపడేటోళ్లకు, కిరాయి సర్కార్కు తెలంగాణ సోయిలేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలియదు. అడుగుతున్నారు కొంతమంది, ఏ జాతికి నువ్వు జాతి పిత, ఏ జాతి అని మాట్లాడుతున్నారు. వాడికి నేను చెప్తా ఉన్నా,
ఏ జాతి అనే అవాకులు చెవాకులు పేలుతున్న అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా, రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది. కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది. భూస్వామిల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమురయ్య జాతి మాది. బరిలో బందూకు బట్టి దేశ్ముఖులను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది. సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరవేసిన తుర్రెబాస్ ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మాట్లాడిన అని చెప్పిన దాశరథి జాతి మాది. 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 69లో కర్కశ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేసి 300 మంది 69 మంది అసువులు బాసిన యువ కిషోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. అనువనువున ఆత్మగౌరవం తొనికిసలాడే జాతి మాది. నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది. నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా. ఒకటి మాత్రం పక్క, ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేం కాదు. నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం ఆ జాతి మాది. సామంతుల జాతి కాదు, స్వతంత్రుల జాతి మాది. బానిసకొక జాతి కాదు, గిరిగీసి కొట్లాడే తెగో ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. పరాయి వాళ్ళ పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న సొంత శక్తి ఉన్న జాతి మాది. ఏ జాతి నీది, ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. అయినా ఒకటి మాత్రం పక్కా, రెండే జాతులున్నాయి తెలంగాణలో. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రైటర్ల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది మరి ట్రైటర్ల జాతి. గుర్తుపెట్టుకో. ఒకటి మాత్రం పక్క, కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతిపితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు. పెద్ద మనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టే ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా. సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకి హీరో ఉంటాడు. కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో. అది తెలంగాణకు జాతికి మొత్తానికి హీరో. ఇది వాస్తవం. కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్ళు చెరిపేస్తామని. ఆనవాళ్ళు చెరిపేస్తాం కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా. దాన్ని ఎట్లా జరిపేస్తావురా సన్నాసి? నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఒక శిఖరం నువ్వు ఒక శునకం. ఆయన ఒక శిఖరం నువ్వు ఒక శునకం. నీ స్థాయి గదే, నీ బతుకు గదే. అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలోని పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు, తెలంగాణలో ఇవాళ మరి ఆత్మగౌరవంతో తమ యాసలో తమ భాషతో బ్రహ్మాండంగా తమ వనరులు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోయే ఒక అవకాశాన్ని, స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే అవకాశాన్ని ఇచ్చిన మహానాయకుడి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేస్తున్న మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్లకు, మా అక్కలకు, మా అన్నలకు అందరికీ వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనందరి లక్ష్యం ఒకటే, కేసీఆర్ లాంటి మహానాయకుడికి మనం ఇచ్చే బహుమతి ఒకటే, పుట్టినరోజు గిఫ్ట్ ఒకటే. ఐకమత్యంగా కొట్లాడదాం, ఐకమత్యంగా కలిసి కట్టుగా కదం దొక్కుదాం. మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరవేయడమే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే ఆ మహానాయకుడికి మనం ఇచ్చే చిరు కానుక. ఈ సందర్భంగా మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో, మంచి ఆరోగ్యంతో ఉండాలని మనసారా ప్రార్థించాలని కోరుతూ జై తెలంగాణ.
లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.